ఈ చిరోటి రవ్వ ఇడ్లీ అండి. పోపు వేయించేసి చిరోటి రవ్వ కూడా కొంచెం వేసేసి అందులో కొత్తిమీర పచ్చిమిరపకాయలు వేయాలన్నమాట. ఈ రవ్వ ఏంటంటే చాలా చాలా సన్నగా ఉంటుందన్నమాట. బిగ్ బాస్కెట్లో దొరుకుతుందండి, చాలా బాగుంటుంది. అందులో కొంచెం క్యారెట్, క్యాప్సికమ్, బఠానీ వేసుకోవాలి. తర్వాత ఏంటంటే పెరుగును ఉప్పు వేసేసి పలుచగా మనకి ఇడ్లీ పిండిలాగా కలిపేసేసుకుని ఇడ్లీ స్టాండ్లో వేసేయడమే అనమాట. ఇవి చాలా బాగుంటాయండి, ఇడ్లీలు స్మూత్గా వస్తాయి చక్కగాను. ఇందులోకి ఏంటంటే కొత్తిమీర చట్నీ బాగుంటుందన్నమాట. కొత్తిమీర పచ్చిమిరపకాయలు గ్రైండ్ చేసి అందులో కొంచెం బూందీ వేయండి, లేకపోతే పుట్నాలు వేయండి, ఏదో ఒకటి. బూందీ వేస్తే ఇంకొంచెం బాగుంటుంది. నా దగ్గర బూందీ లేదని పుట్నాలు వేస్తున్నాను. కొంచెం ఉప్పు వేసేసి గ్రైండ్ చేసాను. దీనికి పోపు ఏమీ అవసరం లేదండి, నిమ్మకాయ పిండేయడం చిప్పటికి. తర్వాత ఇడ్లీలు ఇలా చేసేసుకుని ఇవంతంటే 10 మినిట్స్లో అయిపోతాయి అన్నమాట. ఇడ్లీ చట్నీతోటి చాలా బాగుంటాయి అన్నమాట. పిల్లలకైతే పచ్చిమిరపకాయలు తక్కువ వేసి కొత్తిమీర చట్నీ పెట్టండి, వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు.